మాది చీరాల, బాపట్ల జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం, పెళ్ళయ్యి 20 సంవత్సరాల పైనే అవుతుంది నాకు. తర్వాత బాబులు పుట్టి చనిపోతున్నారు. పుట్టారు, 2 చనిపోయారు. తర్వాత ఇప్పుడు బాబు పుట్టాడు నాకు. ఏసు రక్తమే రాసుకున్నా. నాకు ఏ మెడిసిన్ లేదు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు బతకవు, నీ బాబుకి నీకు ఇద్దరికి మేము గ్యారెంటీ చెప్పలేమని చెప్పని అంటున్నారు. మా ఆయన నేను ఇద్దరం మాట్లాడుకొని, మరి మనం చూయించుకునే పరిస్థితి కాదు, మరి నువ్వు బతకాలి ముందు బాబు, తర్వాత సంగతి అని అన్నాడు. కాదు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఛాన్స్ అని అంటున్నారని చెప్పని ఇద్దరం ఎన్నోసార్లు ఏడ్చుకొని బాధపడ్డాం. తర్వాత అయ్యగారి దగ్గరికే వచ్చి మేము ప్రతి నెల తీసుకెళ్తాం వేసి రక్తం బాటిళ్ళు. నేనైతే మాత్రం ఈ బాబుకి మెడిసిన్ ఏమి వాడాల, వేసి రక్తమే మెడిసిన్ ఈ బాబుకి. మాకు దేవుడిచ్చిన బిడ్డగా ఈ బిడ్డను మేము భావించుకొని, ఇప్పుడు కూడా ఈ బాబు బాగాపోతే వేసి రక్తమే రాయి, తగ్గిపోయిద్ది. మనకి ఏ మెడిసిన్ వద్దు, వేసి రక్తమే రాద్దాం. ఈ కాలు ఇప్పుడు నొప్పిగా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్దామన్నా కూడా హాస్పిటల్లో దేవద్దు, అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి బాబుని చేతిలో పెడితే వాడికి అంతా నయం అయిపోయిద్దని చెప్పని పంపించాడు ఇప్పుడు మమ్మల్ని.